పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక మోదీ మార్క్ ప్లానింగ్ షురూ. ఎన్నికలకు సిద్ధమవుతారా? జమిలికి రెడీ అవుతుందా? ఒక్కసారిగా స్పీడ్ పెంచేస్తారన్న బీజేపీ. జమిలి ఎన్నికలకు మోదీ సయ్యనిస్తారా? రాజకీయాల్లో కొన్ని గెలుపులు చాలా గెలుపులకు దారితీస్తాయి. అలాగే కొన్ని ఓటములు కూడా ఇంకొన్ని ఓటములకు దారి చూపిస్తాయి. కారణాలు ఏవైనా గెలుపోటములనేవి రాజకీయాల్లో అత్యంత సహజం. అయితే కొన్ని విజయాలు మాత్రం రాజకీయ పార్టీలకు సంబంధించి కొన్ని ప్రామాణిక సూత్రాలను పాటించాలని బోధిస్తూ సమీకరణాలు మారుస్తుంటాయి. కొన్ని విజయాలైతే ఈ గెలుపును ఆధారంగా చేసుకుని మరిన్ని విజయాల వైపు నడిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం మోదీ కూడా అలాంటి పరంపరకు ఆలంబనంగా కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత మోదీ ఇక వెలుగుదామని వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా ముందుకు వెళ్లేందుకు బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి. దాదాపు ఆయన తర్వాత జమిలి ఎన్నికల్లో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని మరాఠా ప్రజలు కమలం కూటమికి ఓటేశారని భావిస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీజేపీ శివసేన కూటమికి ప్రజలు అధికారం కట్టబెట్టినప్పటికీ తర్వాత శివసేన కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనిని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో తర్వాత కాంగ్రెస్ కూటమిని కూలదోసి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఏక్నాథ్ షిండే పాలనను కూడా ప్రజలు చూశారు. ఉద్ధవ్ ఠాక్రేతో పాటు శరద్ పవార్ను కూడా ప్రజలు విశ్వసించలేదని ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైన్ సైడ్ ఫలితాలు రావడంతో ఇక మోదీ జమిలీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2027లో జమిలీ ఎన్నికలకు వెళ్లాలన్న యోచనతో మోదీ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే జమిలీ ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలను కొట్టి పారేలేమంటున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత జమిలీ ఎన్నికలకు ఇక మోదీ సర్కార్ సిద్ధమవుతుందని అంచనాలు హస్తినా వీధిలో వినిపిస్తున్నాయి. అన్ని పక్షాల మద్దతును కూడగట్టి జమిలీ ఎన్నికలకు వీలైనంత త్వరగా వెళ్లాలన్న యోచన ఇక స్పీడ్ అందుకొనుందని చెప్తున్నారు. ఇప్పటివరకు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసమే మోదీ అండ్ టీం ఎదురు చూస్తుంది. ఈసారి మహారాష్ట్రలో 120 స్థానాలకు పైగా గెలుచుకొని కూటమి అయితే 200కు పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఒకే వైపు చూస్తారని అర్థమవుతుంది. అందుకే జమిలీ ఎన్నికలకు వెళ్తే మంచిదన్న యోచనతో కమల్నాథులున్నారు. గతంలో కంటే ఎక్కువ స్థానాలు మహారాష్ట్రలో సాధించడంతో ఇక మోదీ వెనుదిరిగి చూసే అవకాశం లేదనిపిస్తుంది. ఇక దూకుడుగా జమిలీ ఎన్నికలకు మోదీ సర్కార్ సిద్ధమవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఎన్నికలు జరిపితే ఇక కోడ్ అమల్లోకి రాదని, అభివృద్ధి పనులు సజావుగా జరిగే అవకాశం ఉందని బీజేపీ పదే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలకు ఇక ఆపడం ఎవరితరం కాదన్నది ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. 2026లో దేశవ్యాప్తంగా జనగణన పూర్తవుతున్న నేపథ్యంలో 2027లో దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్నది మోదీ సర్కార్ నిర్ణయం. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం తెలుపుతుంది. అయితే బీజేపీ కూటమి పార్టీలతో పాటు దాని మిత్రపక్షాలు కూడా ఈ ప్రతిపాదనను సమర్థించడంతో వేగంగా జమిలీ ఎన్నికలకు వెళ్లి 4వసారి అధికారంలోకి రావాలన్న ఆలోచనతో మోదీ సర్కార్ ఉంది. మొత్తం మీద మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు జమిలీ ఎన్నికలకు మరింత వేగం పెంచుతాయని చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.